నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. బాహుబలి ది ఎపిక్ వాస్తవానికి 2015లో రిలీజ్ అయినటువంటి బాహుబలి సినిమా 2 ఏళ్ల తర్వాత కట్టప్ప ఎందుకని బాహుబలిని చంపాడనే సంగతి తర్వాత తెలుసుకున్నాం. అయితే 2025లో అంటే 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతూ 2 సినిమాని క్లబ్ చేస్తూ ఒకే సినిమా రిలీజ్ చేయబోతున్నారు రాజమౌళి గారు. అయితే ఇంత క్రేజ్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి రీ రిలీజ్లో చూస్తుంటాం, కానీ మిగతా సినిమాలు కూడా కొంత అవకాశం దొరికేది రీ రిలీజ్లో. కానీ ఈ బాహుబలి ఎపిక్ వల్ల మాస్ జాతర కూడా కొంత పోస్ట్పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. సో నిజంగా బాహుబలికి రవితేజ 10 ఏళ్ల తర్వాత కూడా భయపడుతున్నాడా అంటే అవుననేటువంటి సమాధానం వస్తుంది. ఇదే కాకుండా ఘట్టమనేని గౌతమ్ ఏం మాట్లాడాడు, ఏంటి సంగతి, మొత్తానికి బాహుబలి 3 ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఒక రీ రిలీజ్ సినిమాకి ఈ స్థాయిలో ఓపెనింగ్ చూడటం అనేది ఫస్ట్ టైం అనిపించింది నాకు. ఎందుకంటే నేను కూడా టికెట్స్ బుక్ చేసుకుందామని చూసుకుంటే ఎక్కడో కింద సీట్లలో 1-6 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ రెండు థియేటర్లు స్టార్ట్ చేశారు, ఏఎంబి ఒకటిను ప్రసాద్ ల్యాబ్స్. తర్వాత మొత్తం థియేటర్ని ఏషియన్ గోకుల్ థియేటర్ ఉంది, ఏషియన్ లక్ష్మీ కళ ఉంది. అట చిన్న థియేటర్లు కూడా ఈ రోజు ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ షోలకి ఓపెనింగ్ చూసుకుంటే ఆ సండే వరకు కూడా ట్రెమండస్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. అంటే ఫస్ట్ రిలీజ్ లాగా ఓపెనింగ్స్ వస్తున్నాం. అంటే 2 సినిమాలు కలిపి ఒక సినిమా చేయటం అనే ఆలోచన ఫస్ట్ అక్కడ మార్కులు పడిపోయినాయండి. ఇంకొకటి, ఈ సినిమాకి సంబంధించి సెలబ్రిటీ షోలకి మహేష్ బాబు కుమారుడు గౌతమ్ హాజరవటం. ఆ గౌతమ్ రివ్యూ ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుంది. నాకే మెంటల్ ఎక్కిపోతుంది, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మరి కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడని చూడటం కోసం అప్పుడు చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు వెంటనే తెలిసిపోయింది. ప్రతి సన్నివేశం కూడా చాలా మంచి ఇదిగా గ్రిప్పింగ్తో తీశారని చెప్పి గౌతమ్ రివ్యూ ఇవ్వటం అనేది ఇప్పుడు ఇది పెద్ద వైరల్ అవుతుంది. మీరు నేను రివ్యూ చెప్తే చూడటం వేరు, ఇప్పుడు సూపర్ స్టార్ కొడుకు గౌతమ్ రివ్యూ అనేది పెద్ద రెస్పాన్స్ వస్తుంది దానికి. అయితే వాస్తవానికి వారానికి ఒక రోజు ఖచ్చితంగా బాహుబలి 1, బాహుబలి 2 మాత్రం ఖచ్చితంగా మనం టీవీలో చూస్తూ ఉంటాం. వారానికి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది, లేదా 10 రోజుల్లో ఒకసారైనా సరే ఖచ్చితంగా 2 సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ సినిమాని పదే టీవీలో చూసినా సరే, సో అంత ఎపిక్ సినిమా కాబట్టి ఇప్పుడు థియేటర్స్లో వచ్చినా సరే ఎక్కడ కూడా టికెట్ దొరకని పరిస్థితి ఉందా అంటే ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ యార్లగడ్డ సోబు గారి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు ఆల్మోస్ట్ అన్ని మీడియాల్లోనూ ఆయన ఇంటర్వ్యూలు వస్తున్నాయి. దాంట్లో ఆయన ప్రధానంగా అన్న అంశం ఏంటంటే రాజమౌళి గారికి అసలు ఈ సినిమా రీ రిలీజ్ విషయంలో టైము దొరకదు, మహేష్ బాబు సినిమా షూటింగ్ ఉన్నారు కాబట్టి. అలాంటిది ఆయన టైం దీన్ని ఖాళీ చేసుకుని ఈ సినిమాకి సంబంధించిన చాలా దగ్గర చూసుకున్నారని చెప్పి సోబు గారు చెప్పారు. అంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యారు పూర్తిగా రీ రిలీజ్ విషయంలో. 2 సినిమాలు ఒకటి చేసే విషయంలో ఏ సన్నివేశాలు ఉండాలి, పైకి జంప్ ఉండకూడదు. ఇక్కడ తమ్మిరాజు గారిని సహకారం తీసుకున్నారంట. జంప్ లేకుండా కట్ చేయడం అనేది పెద్ద రిస్క్. అది మరి ఇవాళ అది హైలైట్ అవుతుంది. సినిమా చూసుకున్న వాళ్ళకి ఎక్కడ జంప్ ఫీలింగ్ కలగదు. రీమాస్టర్ చేయడం కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని రిలీజ్ చేశారు. ఈ ప్రయత్నం అనేది సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు ఈ తరహాలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని సినిమాలు ఏంటంటే హైలైట్ సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు కాంతారా తీసుకోండి మీరు. ఆ కాంతారా లాస్ట్కి వచ్చేసరికి ఆ విజృంభించి యాక్టింగ్ చేయడం కానీ, అలాగే మరి మన కాంతారా చాప్టర్ 1లో కొన్ని సన్నివేశాలు కానీ ఇలా హైలైట్ అవుతూ ఉంటాయి. అలా హైలైట్ అయిన సన్నివేశాలని ఒకే కథ ట్రావెల్ అయినప్పుడు అవి కలిపి కుదించి తీశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ గూస్ బంప్స్ అనేది ప్రతి సన్నివేశంలోనూ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సన్నివేశాలు బాహుబలి 1లోనూ ఉన్నాయి, బాహుబలి 2లోనూ ఉన్నాయి. ఆ తల నరికే సన్నివేశం ఉంటుంది, సెకండ్ పార్ట్లో వచ్చే సన్నివేశాలు కానీ ఇట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఎలా ఏర్చి కూర్చారు, కూర్చిన తర్వాత మన ఫీలింగ్ ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతారు ప్రేక్షకులు. అదే గౌతమ్ రివ్యూ చెప్పడం కూడా అదే. ఇంకొకటి ఏంటంటే సోబు గారు అనేది ఏంటంటే బాహుబలి 3 కూడా ఉంటుందనే ఇండికేషన్స్ అయినా తన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎందుకంటే దీనికి ఇంతకుముందు ఒక నవల వచ్చింది, తర్వాత శివగామికి అంతకుముందు ఏం జరిగిందని కథతో శివగామిని పేరుతో ఒక నవల వచ్చింది, అలాగే యానిమేషన్స్తో చేసాము. ఇది ప్రయత్నం అనేది ఇది ఆగదు అని చెప్పి ఆయన చెప్పారంటేనే బాహుబలి 3 ఉండబోతుంది అనేది ఇండికేషన్ వస్తుంది. బహుశా మహేష్ బాబు సినిమా తర్వాత మరి బాహుబలి 3 వస్తుందేమో. బాహుబలి 3 వస్తే అందులో ప్యాడింగ్ ఎవరెవరు ఉంటారు, ప్రభాస్తో పాటు ఇంకా ఎవరు యాడ్ అవుతారు ఇందులో, ఇలాంటి అంశాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎందుకంటే ఒక హిట్ ప్రాజెక్ట్ మీద సీక్వెల్ చేస్తే రిస్క్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ కూడా ఎంతైనా పెట్టచ్చు. కొత్త ప్రాజెక్ట్ పెట్టేదానికన్నా ఒక హిట్ అయిన ప్రాజెక్ట్ మీద రెండు పార్ట్లు హిట్ అవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఆ ప్రాజెక్ట్ మీద డబ్బులు పెడితే బిజినెస్ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. పైగా సెకండ్ పార్ట్కి 2000 కోట్లు వచ్చినాయి అంటేనే చెప్పుకోవచ్చు. మనకు ఫస్ట్ పార్ట్కి ఏమో 500 కోట్లు వచ్చినా కానీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి దాదాపు 1800 కోట్లు కలెక్ట్ చేసింది. కాబట్టి ఎపిక్ అనేది ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒక టార్గెట్.
అదే అండి. అదిగాక నిన్నగాక మొన్న మనం చూసుకుంటే అటు ప్రభాస్ గారు, అటు రానా ప్లస్ రాజమౌళి గారు ఈ ఎపిక్ పైన ఒక స్పెషల్ షో, ఒక ప్రోగ్రామ్ కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా ఈ ముగ్గురు ఈ యొక్క షో పెట్టుకున్నారంటేనే రాబోతున్నటువంటి కాలంలో బాహుబలి 3 కూడా ఉండబోతుంది అనే ఒక ఇండికేషన్ కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ ఆ బాహుబలి బొమ్మ పట్టుకుని తలకాయ నాది అని రాణా చెప్పడం కానీ, అక్కడ ప్రభాస్కి రాణాకి డిస్కషన్స్ మధ్యలో రాజమౌళి గారు ఎంటర్ అవటం, ఈ సన్నివేశాలన్నీ వాళ్ళు సినిమా ప్రమోషన్ చక్క ప్రమాణంగా ఉపయోగపడింది. అంటే ఒక మొదటి సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ప్రమోషన్ చేస్తారో ఆ తరహాల ప్రమోషన్ చేశారు. దానికి తోడు ఇప్పుడు గౌతమ్ రివ్యూ చెప్పడం కానీ, గౌతమ్ని మరి ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, అడిగే వ్యక్తి ఈ మహేష్ బాబు సినిమా గురించి అడగడం కానీ, దాన్ని తప్పించుకోవటం గౌతమ్, అతను కూడా రేపు యాక్టింగ్లోకి రావటం. ఇప్పుడు ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో ఉన్నాడు తను కూడా ఎంట్రీ కాబోతున్నాడు, హీరోకి ఎంట్రీ చేయబోతున్నాడు. ఇప్పుడు కొత్త తరంలో మరి అఖిరానందను, గౌతమ్, మరి ఇట్లా రమేష్ గారి అబ్బాయి, చాలా యంగ్ హీరోలు చాలా మంది వచ్చేస్తున్నారు. మొత్తానికైతే ఈ కొత్త యువతరం అనే హీరోలు రాబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక బేస్ లా కనిపిస్తుంది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలో ఇలాంటి సినిమాలు చేస్తే మన భవిష్యత్తులో వాటిని మళ్ళీ ఎలా రిలీజ్ చేస్తారనే ఒక ఆలోచన ఉంటుంది కదా. కాబట్టి ఇది మంచి ప్రయత్నం అని చెప్పాలి. వాళ్ళ గౌతమ్ చెప్పాడు, గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి సన్నివేశంలో అంటున్నాడు కాబట్టి అతను ఫీల్ అవ్వకపోతే ఆ మాట అన్నాడు కదా. అదండి. అయితే వాస్తవానికి గౌతమ్ ఘట్టనేని మనం చాలా అరుదుగా చూస్తుంటాం, అసలు వినడం అయితే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అటువంటిది తను పలికే మాటలు కావచ్చు, డైలాగులు కావచ్చు, తను మాట్లాడుతున్న ఇంగ్లీష్ కావచ్చు, చాలా ముచ్చటేసింది. సో వాస్తవానికి హీరోగా అరంగేటం చేయబోతున్నాడు అని చెప్పేసి అన్నదానికి ఇప్పుడు మీరు ఇన్న మాటలకి ఎలా అనిపిస్తుంది? అంటే నాకేమనిపించింది అంటే ఇంగ్లీష్ మాట్లాడటం కాకుండా తెలుగులో మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. అంటే ఇది వైరల్ అవ్వాలని కోసం ఆయన ఇంగ్లీష్లో మాట్లాడనుకోవచ్చు, తెలుగులో ఎలా మాట్లాడతాడు, తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు తెలుగు స్పష్టంగా మాట్లాడగలగాలి. డైలాగ్ డిక్షనరీ చాలా ఇంపార్టెంట్. అతను ఎలా మాట్లాడతాడు అనేది మనకు అక్కడ అర్థం కాల. కాబట్టి సినిమా ప్రమోషన్కే అది వైరల్ చెప్పడం వైరల్ అవుతుంది. కానీ తెలుగులో రేపొద్దున సినిమా చేసుకుంటే మన హీరో తెలుగు మాట్లాడకపోతే మనకి ఇబ్బందికరమే. ఇప్పుడు కన్నడ వాళ్ళకి, తమిళ వాళ్ళకి ఉన్న భాషాభిమానం మనకు లేదని అంటారు. గౌతమ్ ఇక్కడ ఈ విషయంలో కొన్ని తెలుగు పదాలతో కూడా కొంత చెప్పుంటే బాగుండేది అనిపించింది నాకైతే. సో చూద్దాం సార్, మొత్తానికి బాహుబలి ది ఎపిక్ ఏదైతే ఉందో నిజంగా టికెట్స్ కూడా దొరకనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. రిలీజ్ కాదు, ఇది ఇప్పుడే రిలీజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే బాహుబలి పార్ట్ 3 కూడా ఉంది అంటే నిజంగా బాహుబలి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పెద్ద గూస్ బంప్స్ అనే చెప్పుకోవాలి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.